వీడియో స్టార్టింగ్ చూడగానే మీకైతే అర్థమైపోతుంటుంది. నేనైతే ఇవాళ హైదరాబాద్కి అయితే బయలుదేరిపోతున్నాను. అందుకే చిన్నోడు ఉన్నాడు కాబట్టి ఉదయాన్నే ఇంట్లోనే వంట చేసుకొని మధ్యలో ఎక్కడన్నా ఆపుకొని తిందామని అయితే క్యారేజ్ కూడా కట్టేసుకున్నాము. నాకు తెలిసిన వరకు నేను చేసిన జర్నీలో ఫస్ట్ టైం ఇలా క్యారేజ్ కట్టుకొని మధ్యలో తిందామని పోవడము, లేకపోతే ఎప్పుడైనా హోటల్లో ఆగి తినడమే. ఇక మా చిన్నోడు స్టార్ట్ అయితే మన సబ్స్క్రైబర్స్ కోసం హాయ్ అయితే చెప్పి కిస్ అయితే ఇచ్చేస్తున్నాడు. అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 12:30 అయితే అవుతుంటుంది. నా ఛానల్ కన్నా మీరు ఫాలో అవుతున్నట్లయితే మీరైతే ఒక వీడియో చూసి చేసింటారు, హైడ్రా వాళ్ళు అయితే ఇల్లు కూల్చేస్తారని. అదైతే నేను ఎగ్జాక్ట్లీ దాని ముందు రోజే అయితే వెళ్ళి కొన్ని సామాన్ ఇంట్లో ఉంటే కన్నా తీసుకొచ్చుకున్నాను. ఇల్లంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఖమ్మం అయితే బయలుదేరిపోయినాను. ఖమ్మం వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే మనకు వచ్చేసి హైడ్రా వాళ్ళు కూల్చేస్తాను, మీరు వెంటనే రావాలని వాళ్ళు ఫోన్ చేసేసరికి నేను హుటాహుట్న మళ్ళీ హైదరాబాద్కి అయితే బయలుదేరిపోయినాను. ఇదైతే ముందు రోజు తీసుకున్న వీడియో, నాకైతే పోస్ట్ చేయడం కుదరక ఈ రోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. సో నేనైతే మన ఛానల్లో హైడ్రా బిఎస్ఆర్ కాలనీలో కూల్చివేతలను అయితే ఫుల్ వీడియో పెట్టేసినాను. ఆ ఫుల్ వీడియో కింద చాలామంది యాక్టివిస్టులు అనమాట, ఎందుకంటే ఇలాంటివి జరిగితే వెంటనే యూట్యూబ్లోకి వచ్చే యాక్టివిస్టులు చాలా కమెంట్లు అయితే చేసిండ్రు. ఎడ్యుకేటెడ్, సర్టిఫికేట్స్ ఉంటే సరిపోదు, నువ్వెందుకు అలా సపోర్ట్ చేస్తున్నావని. ఎవరినెవరు సపోర్ట్ చేయట్లేదండి. అమీన్పూర్ బిఎస్ఆర్లో మొత్తం జరిగేటి ఏంటంటే అందరు తెలిసే కొన్నారు స్థలాలు, అందరు తెలిసే కొన్నారు లంచాలు ఇచ్చి. అందుకే నేను దాన్ని సపోర్ట్ చేయట్లేదు. అంత తెలిసినప్పుడు మరి చదువుకున్నారు కదా, మరి ఎందుకు తీసుకోవాలి? వద్దండి, మాట్లాడితే చాలా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక ప్రభుత్వం గురించి మాట్లాడితే ఇంకో ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా కోపాలు వస్తాయి అనమాట. అందుకే వెంటనే యూట్యూబ్లోకి వచ్చేసి కమెంట్లు చేసేస్తాం ఫ్రీ కదా. అండ్ మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే, నేను టెనెంట్ని, నా వరకు నేను ఆడ పోరాడినే కాబట్టే నేను మా బావగారు పోలీసులతో, జిహెచ్ఎంసీ వాళ్ళతో, హైడ్రా ఆఫీసర్లతో అంతసేపు ఆగి గొడవ పడినాం కాబట్టి దాన్ని కూల్చివేయకుండా ఇప్పటి వరకు అట్లానే ఉంది బిల్డింగ్. ఒకసారి వెళ్ళి బిఎస్ఆర్ కాలనీ ఎవరైనా చూడాలనుకున్నప్పుడు రోడ్ నెంబర్ 1 ప్లాట్ నెంబర్ 134 ఒక్కసారి వెళ్ళి చూడండి. నీ వరకు వస్తే తెలిసిద్ది. నీ సొంత ఇల్లు కూలినప్పుడు నీకు ఆ బాధ ఉంటుంది. నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అని మాట్లాడిన ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవ్వలేను కాబట్టి వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మేము టెనెంట్స్ ఉండి పోరాడినాం కాబట్టి దాన్ని కూల్చకుండా ఆపేసిండ్రు. ఇప్పటికీ ఆ బిల్డింగ్ అలానే ఉంది. ఒక్కసారి వెళ్ళి మీరు కూడా చెక్ చేసుకోండి. ఇక ఇంతకంటే నేను మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అలా మాట్లాడుకుంటూ పాటలు వినుకుంటూ పెద్దంబర్పేటకి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి ఫ్యూయల్ స్టాప్, ఫ్యూయల్ పెట్టించుకుందామని. ఫ్యూయల్ పెట్టించుకుంటా అంటే ఈయన వచ్చేసి మీ కార్కి స్క్రాచెస్ ఉన్నాయి ఏమన్నా వాడతారని. ఇవన్నీ నేను ఎప్పుడు 3 సంవత్సరాల కిందటే బెలూనా కార్కి అయితే వాడేసినాను. ఇవన్నీ ఏం పని చేయవు. 1500 చెప్తాడు. లిటరల్లీ నేనైతే 300కి తీసుకున్నా ఎప్పుడు 3 సంవత్సరాల కిందట. అసలు ఏం పోవండి. అవి కన్నా పూస్తే కన్నా మళ్ళీ ఉన్న డస్ట్ అంతా కార్ బాడీ మీద అట్లే అతుక్కుంటుంది. మనకు వచ్చేసి డబల్ పని పడిద్ది ఎప్పుడైనా క్లీన్ చేసుకునేటప్పుడు. సో ఇటువంటి వాటిని అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేసేయండి. ఏదున్నా సరే కంపెనీ యూజ్ చేసుకోండి, లేదంటే షోరూమ్కి తీసుకెళ్ళి మీ బండి ఏ రిపేర్ ఉన్నా సరే షోరూంలో మాత్రమే చేయించుకోండి. ఇది నా సజెషన్ మాత్రమే. ఇన్ కేస్ మీకు వేరే ఒపీనియన్స్ ఉంటే కన్నా మీరు హ్యాపీగా దాన్ని అయితే ఫాలో అయిపోవచ్చు. నాకైతే ఎగ్జాక్ట్లీ 1800 చెప్పిండు సార్, మీకైతే ఆఫర్లో వచ్చేసి 1500కి అయితే ఇచ్చేస్తాను, ఓన్లీ 1 పీస్ అయితే మిగిలింది, తర్వాత ఎక్కడ దొరకదు ఇదని చెప్పిండు. మనమైతే ఇది వాడేసినాం కాబట్టి అంత గుడ్డిగా అయితే నమ్మి దీన్ని అయితే తీసుకోలేదు. నేను యాక్చువల్లీ 100 రూపాయలకి అయితే అడుగుదాం అనుకున్నా. ఇక మరీ దారుణంగా ఉంటుందిలే అని అసలు ఏం అడగలేదు ఆయన్ని. ఎందుకు చెప్తున్నా అంటే, ఇటువంటి ప్రోడక్ట్స్ వాడడం వల్ల కార్ పెయింట్కి అయితే తప్పనిసరిగా ఎఫెక్ట్ అయితే ఉంటుందండి. తర్వాత ఈ క్రోమ్ గ్రిల్స్ అస్సలు క్లీన్ కావు. దానివల్ల ఇంకా రస్ట్ ఎక్కువయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఈ క్రీమ్స్ తర్వాత ఆ స్ప్రేస్ వాడితే కన్నా ప్లాస్టిక్ పార్ట్స్ కూడా చాలా వరకు అయితే అప్పుడు మాత్రం చాలా షైన్ వస్తుంది. దాని తర్వాత దాని మీద ఎక్కువ డస్ట్ అక్యుములేట్ అయిపోయి తర్వాత చాలా రోతగా అయితే అయిపోయింది. దాని డబల్ క్లీనింగ్ అయితే పని ఉంటుంది. అందుకే నేను దీన్ని పూర్తిగా అవాయిడ్ చేయమనే చెప్తాను. ఇక కొనేవాళ్ళు మీరు తీసుకుంటామంటే కానీ అది మీ ఇష్టము, అది మీ ఒపీనియన్, దాన్ని రెస్పెక్ట్ చేయాల్సిందే. మొత్తానికి అదైతే వద్దని చెప్పేసి ఓఆర్ఆర్ అయితే ఎక్కేసాను. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 68 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకు బీరంగూడ బిఎస్ఆర్ కాలనీ. ఇక పెద్ద ఇప్పుడు 120 స్పీడ్ అయితే పెంచేసిండ్రు లిమిట్ కాబట్టి తొందరగా అయితే కొట్టేసుకోవచ్చు. నేను మాత్రం 100 ఎప్పుడు దాటను. అండ్ ఓఆర్ఆర్ మీదకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా ఫ్యూయల్ కరెక్ట్గా ఉందా లేదా, అండ్ దట్టు ఫాస్టాగ్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉందా లేదా తప్పనిసరిగా చెక్ చేసుకొని అయితేనే మనం వెళ్ళాలి. ఎందుకంటే ఫ్యూయల్ స్టాప్స్ అంతగా ఉండవు పైన వచ్చేసి. కాకపోతే ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ నుంచి ఫ్యూయల్ ఎగ్జిట్స్ కూడా పెట్టి ఉన్నారు. అది మాత్రం మంచి పని. మనకు ఒకవేళ కావాలంటే ఎగ్జిట్ నుంచి వెళ్ళేసి ఫ్యూయల్ తీసేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఎంట్రీ ద్వారా సేమ్ రూట్కి అయితే వచ్చేయచ్చు. ఓఆర్ఆర్ దిగిన వెంటనే ఇక కొద్దిగా ఏదైనా టీ తాగేసి ఇంటికి వెళ్ళిపోయి మొత్తం క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని అయితే డిసైడ్ అయిపోయాను. ఓఆర్ఆర్ దిగంగానే ఇక్కడైతే ఒక టీ షాప్ ఉంటుంది. నేను ఎప్పుడైనా సరే క్రికెట్కి వెళ్ళేటప్పుడు ఇక్కడే టిఫిన్స్ అయితే చేస్తాను కాబట్టి నాకు ఇక్కడ బాగుంటుందని తెలిసి ఇక్కడే స్టాప్ చేసేసినాను.
టీ తాగేసి ఇంటికి వెళ్ళేసి మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాము. చిన్నోడు కూడా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్నానం చేపించేసి వాడిని కూడా కొద్దిగా రీఫ్యూయల్ చేసేసి మళ్ళీ ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. మేము స్టార్ట్ అవ్వాలనుకున్నది 6కి, ఇది మొత్తం టైం వచ్చేసి 7:15 అయితే అంది. ఇక్కడే నేను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అసలు స్లో అనకుండా అయితే 110లో అయితే కొట్టేసినాను ఎయిర్పోర్ట్కి. ఎందుకంటే ఫ్లైట్ ఎగ్జాక్ట్గా 7:45 ఎంత లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ వేసుకున్న వచ్చేసిద్ది. 8:30 లోపు వాళ్ళు అయితే బయటకు వచ్చేస్తారు. సో అంతలోపు అక్కడ ఉండాలని చెప్పేసి తొందరగా అయితే వెళ్ళిపోతున్నాను. మొత్తానికి 8 గంటలకైతే ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నాను. కాకపోతే ఫ్లైట్ వచ్చేసి 25 మినిట్స్ అయితే లేటు. నేనైతే ట్రైన్లే అనుకున్నా. ఈ మధ్య ఫ్లైట్లు కూడా ఇట్నే డిలే అయిపోతున్నాయి. ఇక అక్కడ పార్క్ ఎక్కడ చేయొద్దు కాబట్టి డికత్లాన్ దగ్గర కింద అయితే పార్కింగ్ ఉంటుంది, అక్కడ వచ్చేసి పార్కింగ్ చేసుకున్నాను. సో ఫ్లైట్ ఎప్పుడైతే ల్యాండ్ అవ్వగానే వెళ్ళిపోదాం అనేసి ఇక మొత్తానికి నాకైతే మెసేజ్ వచ్చేసింది, ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది, తర్వాత చెక్ ఇన్ లగేజెస్ అయితే వస్తున్నాయని. సో వెంటనే అరైవల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాను. ఇంటర్నేషనల్ అరైవల్స్ వచ్చేసి 6 or 7 దగ్గర ఉంటుంది. అరైవల్స్ లేకుంటే కన్నా 7 or 8కి అయితే ఇస్తాడు. మ్యాక్సిమం 6 to 7 అయితే ఉంటుందని చెప్పేసిండు. సో అందుకే మేము ఫస్ట్ అయితే కార్ అయితే ఒక సైడ్కి ఆపేసుకొని 8 minutes అయితే టైం ఉంటుంది మనం పార్కింగ్ చేసుకోవడానికి. అందుకన్నా ఎక్కువ టైం పడితే కన్నా ఖచ్చితంగా మనం అయితే మనీ పే చేయాల్సి వచ్చింది అక్కడ టోల్ గేట్ దగ్గర. చాలాసేపు 2 and 3 గేట్స్ దగ్గర అయితే చూసినాం, కానీ ఎంతసేపటికి రాకపోయేసరికి మళ్ళీ చేసుకునేసరికి 7, 8 అని అయితే చెప్పేసినారు. సో వెంటనే 7, 8 స్టార్ట్ దగ్గరికి మేము వెళ్ళంగానే వాళ్ళు అయితే జస్ట్ అలా బయటకు అయితే వచ్చేసిండ్రు. I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages, a vacant modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna ఇక లగేజ్ అంతా పికప్ చేసేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను. ఇదండి ఇవాళ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అన్వేస్ చాట్స్.